అలా అనమాట. అన్ని ప్రాంతాలకు కూడా ఆయన హెల్ప్ చేశారు. ఆయన మినిస్టర్‌గా ఉండి. ఆయనకి వాజ్పేయి గారు మినిస్టరే కాకుండా చైర్మన్‌లు కూడా ఇచ్చారు ఆయనకి. ఈ గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ పొయ్యిలు అవన్నీ కూడా. దాని మీద ఇండియన్ గ్యాస్ వాటి మీద చైర్మన్ ఏశారు. ఏయటం వల్ల అందరికీ ఆయనేమో ప్రతి ఒక్కరికి అప్పుడు చాలా టైట్ కదండి. టైట్ కదండి అవును. అందరికి. బంకులు ఇచ్చేసి ఇవి ఇచ్చేసి మన రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి ఫ్రెండ్ కదా. అవును. ఏం రాజు అని పిలిచేవాడు ఆయన. ఎంత ఇష్టం అంటే కృష్ణరాజు గారు అంటే. వాళ్ళకి ఎప్పటి నుంచో అనుబంధం, మంచి స్నేహితులు. కృష్ణరాజు గారు మంచి సలహాలు అడిగేవారు ఆయన. అలా ఉండేవారంట వాళ్ళ బాండింగ్. తర్వాత కూడా కృష్ణరాజు గారు మినిస్టర్ అయ్యాక ఆయన కూడా పాపం ఎంతో మంది వెనకాతల ఎన్నో సంవత్సరాలు పాదయాత్ర చేస్తూ వెనకాతలు చాలా మంది పాపం ఓన్గానే పోషించారు. వాళ్ళు అంత అలా నిలబెట్టుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కృష్ణరాజు గారు కొంచెం ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ కదా, మా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు 2 బంకులు అడుగుతున్నారు, ఇవ్వండి, ఇస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అంటే వెంటనే ఇంకా రాజశేఖర రెడ్డి గారు అడిగానంటే వెంటనే ఒక 2 బంకులు శాంక్షన్ చేస్తానని ఆయన ఎంతో సంతోషించారు. తర్వాత నేను హైదరాబాద్లో కనిపించినప్పుడు కూడా ఒక స్టార్ హాస్పిటల్ ఓపెన్కి వెళ్తున్నప్పుడు కృష్ణరాజు గారు నేను వస్తుంటే ఆయన ఆగిపోయి లిఫ్ట్ వస్తే ముందు మమ్మల్ని ఎక్కిస్తే కానీ ఆయన ఎక్కలేదు రాజశేఖర రెడ్డి గారు. అంత చాలా మంచివాడు అమ్మా కృష్ణరాజు. ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటాడని నాతో చెప్తున్నారు ఆయన. అట్లాగనమాట కృష్ణరాజు గారు హెల్ప్ చేయని వాళ్ళంటూ ఆయన ఎవరిని అడగలేదు కానీ అందరికి అడిగిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఆ అభిమానం మీద వాళ్ళు నన్ను వెస్ట్ గోదావరి పిల్లలు వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతం వారికి. ఎట్లా ఉందండి రెస్పాన్స్ అక్కడ బీజేపీ కూటమి? చాలా బాగుందండి. ఎందుకనో మరి నాకు అర్థం కాదు కానీ అందరిలో మార్పు అయితే వచ్చింది. కూటమి ప్రతి ఒక్కరు మనం అడగవలసి వచ్చేది వరకు మీరు వీళ్ళకి అయిందని, అలా కాకుండా వాళ్ళే చెప్తున్నారు మేము దీనికి వేస్తాము, కమలానికి వేస్తాము. మోడీ గారు అంటే ప్రతి ఒక్కరిలోనే నిలిచిపోయారండి ఆయన. ఇంకా అసలు పల్లెలు కాదు మూలగా ఎక్కడికైనా మోడీ గారికి మంచి ఎంత రెస్పాన్స్ అంటే చెప్పలేను. నేను చూశాను స్వయంగా అందరిలోనే. ఒక ఓటు కమలం అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కూటమి అనేది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కూటమి వస్తే చాలా బాగుంటుందని. బాగుందండి రెస్పాన్స్. బాగుంది రెస్పాన్స్. మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత బాగా మార్పు వచ్చేసిందండి. ఆ రోజు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిపి ఇచ్చేసారు కదా. దాని తర్వాత బాగా మార్పు వచ్చిందని అన్నారు. ఎందుకంటే ఆయన మహానుభావుడు, దేశాన్ని కాపాడగలుగుతున్నారు. మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు అంటే ప్రపంచ దేశాలని కూడా హ్యాండిల్ చేసే శక్తి ఆయనలో ఉంది. అవునండి. మన దేశాన్ని కాపాడగలిగే శక్తి ఆయనకు ఉంది. కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటున్నాం. అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ దొరకడం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో భారతదేశంలో జరగనివి, స్వతంత్ర భారతదేశంలో జరగనివి ఎన్నో ఆయన ద్వారా జరిగాయండి. 370 ఆర్టికల్ తీసేయడం కానీ, జమ్మూ కాశ్మీర్ని కలుపుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు రామ జన్మభూమిలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ గొప్ప. ఏంటంటే అక్కడ ఉన్న రామ జన్మభూమి మొన్న కూడా చిరంజీవి గారు చెప్పిందంటే ఇంకా వేరే ఆయన ఎవరో చెప్పారు, అక్కడ ముస్లిమ్స్ అని అందరూ ఆ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్లుగా కొంతమంది అక్కడికి తీసుకెళ్తున్నారట అందరినీ. కొంతమంది ఆ లోపలేమో సేవ చేస్తున్నారంట. ఇలా ప్రతి ఒక్కరు అందరూ ఒకటే అన్నట్టుగా చేయటం అనేది కూడా చాలా, అది కూడా మోడీ గారు వాళ్ళు వచ్చిన మోడీ గారు అలా కలుపుకుంటే ప్రభావం, ఆయన ప్రభావం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అక్కడ మీరు వెళ్ళారు కదా, ఎలా ఉందండి? అసలు మేము వెళ్ళే దగ్గర మా నరసాపురంలో కూడా గ్లాసే. ఆయన భూముడి నాయకురు, వారేమో అగ్నికుల క్షత్రియులు. కృష్ణరాజు గారికి అగ్నికుల క్షత్రియులకి చాలా అనుబంధం. ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళందరూ కూడా కృష్ణరాజు గారిని అలాగే అభిమానిస్తారు. ఆయన ఒక నాకు స్వతంత్రం వచ్చిందని ఒక మూవీ తీశారు. అందులో ఆయన అదే క్యారెక్టర్ కాకినాడ పరిసరాల్లో చేసింది. అవునండి. మత్స్యకారులు వాళ్ళు పడే బాధలు అవన్నీ ఆయనకి బాగా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క లోటుపాట్లు బాగా తెలిసి ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి బాగా హెల్ప్ చేశారు. అక్కడ ముత్యాలపల్లి అని ఉంటుంది మాకు మొగల్తూరు దగ్గర. ఆ గ్రామానికి కూడా చాలా బాగా చేశారు. అక్కడ అందరూ చెన్నకేశవులని, బాబీ అని, ఆ తర్వాత మాకు మొగల్తూరులోని మామిడిశెట్టి శ్రీని అని, నరసింహరావు అని,
ఇలా చాలా మంది వాళ్ళందరూ అప్పటి నుంచి అలాగా బీజేపీలో అలా ఉండిపోయారు వాళ్ళు కృష్ణరాజు గారు వెనకాతలు. వాళ్ళకి పాపం బోట్లు ఇప్పించటం, వాళ్ళు పాపం కొన్న చేపలు అవన్నీ మిగిలిపోతే అప్పుడు పారేసేవారు దాచుకోవడానికి లేక. వాళ్ళకి ఐస్ బాక్సులు ఇప్పించడం, ఆయనకి చాలా ఫండ్స్ వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇంకా కొన్ని ఉండిపోయాయండి. అప్పుడు 1 year ముందే రిజాల్వ్ చేసేసారు కదా అవునండి, అవును. చంద్రబాబు నాయుడు గారు టైంలోని. అవును. దానివల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అన్ని ఆఫ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. మొన్న కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కృష్ణరాజు గారు నెక్స్ట్ వచ్చి ఉంటే వాళ్ళకి ఇంకంతా ఆ ప్రాంతం అంతా బంగారం చేశారు. పండగే వాళ్ళకి. ఆ రోడ్లు అంతా పాపం వాళ్ళందరూ అదే తలుచుకొని బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ రోజు ఆ అగ్నికుల క్షత్రియులు అనేవాళ్ళు అంతా అలా కృష్ణరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్పినా మేము చేస్తామని అలా ఉండిపోయారు. దానివల్ల నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి మన బొమ్మడి నాయకుడి గారు మీరు గెలిపించుకోవాలి, గ్లాస్కి వేయాలని అక్కడ. తర్వాత నేను ఆయన రాధాకృష్ణ అని తణుకు వెళ్ళాను, వారికి కూడా చెప్పడం. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేనయే. తర్వాత ఏమో తాడేపల్లిగూడెం శ్రీని గారు, ఆయన బొలిశెట్టి శ్రీని గారు, అక్కడికి వెళ్ళి కూడా ఆయనకు కూడా నేను ప్రచారం చేశాను. గ్లాసు భీమవరంలో లాస్ట్ రోజు మన పులిపర్తి ఆంజనేయులు గారు, ఆయన కూడా జనసేనయే. తర్వాత ఏమో మన ఈయనకు కూడానండి తెలుగుదేశం మొత్తం 6 కాన్స్టిట్యున్సీలు కూడా కవర్ చేశాను. అదే మీరు మొత్తం టోటల్ గా కూటమి తరఫున వెళ్ళారు. కూటమి తరఫున వెళ్ళాను. 100% మా వర్మ గారు, బీజేపీ వర్మ, నన్ను ఒక సొంత పెద్ద అక్క అనమాట. నేను వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అలాగే చూస్తారు. మా అక్క నా పక్కన ఉండాలి, ఉంటే నాకు కృష్ణరాజు గారు ఉన్నట్టు అని ఆయన అందరికీ చెప్పడం జరిగింది. చాలా నాకు హెల్ప్ చేశారు. నేను ఒక ఫోన్ టైం తక్కువ, మార్నింగ్ చేస్తే ఈవినింగ్కే ఆమె మొగలు వచ్చేసారు నా కోసం అని. నాకు చాలా హెల్ప్ చేశారు. 7 days చాలా కష్టపడ్డారు అని పాప ఆయన అందరికీ చెప్పడం కూడా జరిగింది. అట్లా వర్మ గారికి చాలా సపోర్ట్గా నేను చెప్తే డెఫినెట్గా వాళ్ళే అనేవారు, మరి మేడం వర్మ గారు గెలిచేశారు, ఆయనకి 50,000 మెజార్టీ వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుంది అంటే నేను అన్నాను అలా కాదు, అప్పుడు కృష్ణరాజు గారికి 1,70,000 ఇచ్చారు మెజార్టీ, అందులో ఇంకొక 2 ఓట్లు ఎక్కువేసి ఇవ్వండి ఆయనకు కూడా. నేను పక్కన అక్కగా ఆయనకి మీకు ఇంకేమి కృష్ణరాజు గారు చేయవలసిన పనులు మిగిలిపోయాయి, అన్ని మా తమ్ముడితో చెప్పి మీకు చేయిస్తాను అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదే అనమాట. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? లేదండి, అంటే పాప ఆయన ఇక్కడ బిజీ కదా పిఠాపురంలోని. నేను వాళ్ళ వదిన గారు బాగా, నాకు నాగబాబు గారు భార్య, నాకు మంచి ఫ్రెండ్ పద్మజ. చాలా ఇప్పుడు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా ఎత్తుతారు. ఆమెతో చెప్పాను నేను, చాలా బాగుంటది వదిన గారికి ఇటువైపు కూడా నేను ప్రచారం. చాలా థ్యాంక్స్ అమ్మా, ఎండలో బాగా తిరుగుతున్నారు మీరు, చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అని వాళ్ళని చెప్పమని చెప్పాను అనమాట. అలాగే మా పిఠాపురం వర్మ గారికి కూడా చేసి చెప్పాను, మీరు పక్కనే ఉంటారు కదా, మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మంచి మెజార్టీతో గెలిపించండి వర్మ గారు అని వర్మ గారికి కూడా చెప్తే థ్యాంక్ యూ, తప్పకుండా అలాగే మేడం, నేను పవన్ కళ్యాణ్ కూడా మెసేజ్ అందిస్తానని వర్మ గారు కూడా చెప్పడం జరిగింది. అలా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. అందరూ గెలవాలి తప్ప